బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 మనకు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో 13/11/2020 రోజున ఎర్రవాణి అనే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన భర్త ఎర్ర రాజశేఖర్ను ఈ కాగుల వెంకటేష్ మరియు అతను కూడా కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేశారని చెప్పి దానిపై మనం కిడ్నాప్ చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొంత మన నవాబ్పేట పోలీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక గుర్తైన శవం అక్కడ పడి ఉందని చెప్పని మా ఇన్స్పెక్టర్ గారు విజయ్ కుమార్ వాళ్ళ విట్నెస్లో ఎర్రవాణి గారి వాళ్ళ బంధువులను తీసుకొని పోయి చూపించి వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ బాడీని తీసుకొని అంటే వాళ్ళు పోస్ట్ మార్టం చేయించి వాళ్ళకి అప్పచెప్పి తర్వాత నిందితుల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో నిన్న మనకు విజయ్ కుమార్ తన స్టాఫ్తోని వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈ కాగుల వెంకటేష్, అదేవిధంగా పత్తి శ్రీను, తర్వాత వడ్డీ నరసింహులు వీళ్ళంతా కూడా ఒక ఇన్నోవా క్రిస్టా కారులో వస్తున్న సమాచారాన్ని బూర్లగడ్డ దగ్గర వాళ్ళని పట్టుకోవడం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ముగ్గురితో పాటు ఇంకా ఈ నిర్వహణ పాల్గొన్న నలుగురు అంటే ఎవరైతే సురేష్, రాఘవేందర్, శ్రీకాంత్, రాములు వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న క్రమంలో ఎవరైతే అంటే అబ్స్కాండ్ ఉన్న అక్యూడ్ గణేష్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. దీనిలో మా షాద్నగర్ పోలీసు అదేవిధంగా మా డివిజన్ ఫోర్స్ అంతా కూడా చాలా వరకు యాక్టివ్ ఇన్వాల్వ్ అయ్యి అంటే లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, డిటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అంటే హోంగార్డ్ నుంచి మొదలుకుంటే ఇన్స్పెక్టర్ దాకా అందరు హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఉమెన్ స్టాఫ్, తర్వాత ఎస్ఐలు, ఇన్స్పెక్టర్ అందరూ కూడా చాలా డిఐ గారు అందరూ కూడా కష్టపడి, క్రైమ్ టీము అందరూ కష్టపడి ఈ కేసు చాలా వరకు పరిష్కారం చేయడం జరిగింది. అంటే దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం.